క్లైమాక్స్ లో ఒక కట్అవుట్ వచ్చేస్తుంది. కట్అవుట్ చూసి కొన్ని నమ్మారు డూడ్ అంటారు కదా, అటువంటి కట్అవుట్ అంత పెద్దగా ఉంటది. మరి ఏ కట్అవుట్ మీరే నిర్ణయించుకోండి, బావనా బామ్మ అని చెప్పేసి సూపర్ కట్అవుట్ పడ్డది ఎండింగ్ లో. అంటే పార్ట్ 2 రాబోతుంది. వండర్ఫుల్ మూవీ మిరాయి రూపంలో ఇండస్ట్రీకి ఒక మంచి హిట్ దొరికింది. అంటే మన చరిత్రకు సంబంధించిన కొద్దిగా లింక్ ఉంటది. సో చరిత్రను గుర్తుంచుకోవాలి. చరిత్ర లాంటి సినిమాలు ఇటువంటి రావాలి ఫ్యూచర్ లో అంటే మనోడు ఖచ్చితంగా సూట్ అవుతాడు తేజ రూపంలో. ఇటువంటి సినిమాలు తీయండి, బ్లాక్ బస్టర్ ఇట్లు ఖచ్చితంగా వస్తే ఫెయిల్యూర్ 60 కోట్లు అంటే 600 కోట్లు గ్యారంటీ. థ్యాంక్ యూ వెరీ మచ్. హనుమాన్ సినిమా కన్నా చాలా బాగుంది. ఎందుకంటే హనుమాన్ సినిమాలో మనకు హనుమంతుడు కనిపిస్తే మనకు ఎంత సాటిస్ఫాక్షన్ వచ్చిందో, హనుమంతుడి బాస్ శ్రీరాముడు సినిమాలో అంతకన్నా ఎక్కువ బాగుంది. శ్రీరాముడు ఎవరున్నారు? మహేష్ బాబు గారు ఎవరు చూపెట్టాలన్నా నాకు అనిపించిన పాదాలు ఒక్కటే. ఆ పాదాలకి విరాయనం అంటే ఆ గ్రాఫిక్స్ అలా ఉన్నా లైక్ సాటిస్ఫాక్షన్ చేసేంత లెవెల్స్ లో ఉన్నాయి. చాలా అంటే క్లియర్ గా చెప్పాలంటే సినిమా టోటల్ ఓవరాల్ గా కుమ్మి పడేసిండు. మనోజ్ గారు విలన్ గా చేస్తేనే బాగుంటది. ఆయన బాడీ లాంగ్వేజ్ కానీ ఆ కన్నపాలం కానీ మనోజ్ అన్న విలన్ రోల్ చేస్తే చాలా బాగా సెట్ అవుద్ది. సో ఆయన వాడుకోవడం సరిగ్గా రావట్లేదు. డైరెక్ట్ ఎవరన్నా మంచి స్క్రిప్ట్ తీసుకొచ్చాయని చెప్తే ఒక 300 యోధుల సినిమాలో విలన్ చూసారు ఎలా ఉంటాడో ఆ రేంజ్ లో చేసే పెర్ఫార్మెన్స్ బాగుంది. కార్తీక్ కట్టమనేని కానీ స్క్రీన్ ప్లే, డైరెక్షన్, కొన్ని ఇంటర్వెల్ బ్యాండ్ సీన్స్ కానీ, కొన్ని సీన్స్ ట్రైన్ సీన్స్ అండ్ జటాయుతో సీన్స్, మిరాయి యూజ్ చేసే సీన్స్ కానీ అసలు టాప్ నాచ్ పెర్ఫార్మెన్స్ ఉంది. అండ్ ఇక్కడ ఇంకొకటి మెయిన్ గా చెప్పాలి, శ్రీరామ్ తోటి వచ్చే సీన్స్ అయితే నెక్స్ట్ లెవెల్. విఎఫ్ఎక్స్ అయితే ఎక్కడ అసలు వంక పెట్టడానికి లేదన్నా. అసలు పీపుల్ మీడియా ఫ్యాక్టరీ టీం చేసిన వర్క్ అయితే నిజంగా హ్యాట్స్ ఆఫ్. వేరే లెవెల్. బ్లాక్ స్క్వేడ్ అంటే మామూలు విషయం కాదు. మంచి ఫ్యాన్స్ ఎక్కడైనా కాల్ వేసుకుని చేశారు. మీ మీద ఈగ వాడినా ఢిల్లీ పెట్టేసాము. మంచి మనోజ్ ఆయన 2.0 స్టార్ట్ అయింది. అన్ని రికార్డులు బద్దలైపోతాయి. మంచి మనోజ్ అనేది వేరే లెవెల్ ఉంది. బాలీవుడ్ స్టార్ ఇలాంటి సినిమా లైఫ్ లో చూడలేదు. ఏం సినిమా, ఏమి యాక్టింగ్, ఏమి ఫైట్లు. అక్కడ తెలుగు ఇండస్ట్రీకి ఒక కొత్త విలన్ దొరికాడు. కంపల్సరీ ఇతనికి రేపటి నుండి ఆఫర్లు. అంత బాగా చేశారు. అంత బాగా చేయడం కాదు, ఈ సినిమా స్టోరీలో అలా అతన్ని మిక్స్ అయ్యి అతన్ని విలనిజం నెంబర్ 1 స్థాయికి వచ్చింది ఈ సినిమా స్టోరీనే మెచ్చుకోవాలి. సినిమా మొత్తం స్టోరీ ఓవరాల్ గా సినిమా వచ్చేసి ఇది దేవుళ్ళ సినిమా కాబట్టి అందులో చాలా బాగా అర్థమయ్యేలా తీశాడు. 60 కోట్లలో తీశాడు కాబట్టి 5 out of 4 ఇస్తాను. చాలా బాగుంది. చాలా సినిమాలో గ్రాఫిక్స్ అన్ని సినిమాల్లో ఓవర్ ఏం పెట్టలేదు. పెట్టాల్సినవి పెట్టాడు, దేవునికి సంబంధించినవి పెట్టాడు. అందులో గెలిచాడు చేజా. డైరెక్టర్ కూడా 60 కోట్లతోని ఇంత బాగా తీయొచ్చని డైరెక్టర్ షూట్ చేసుకున్నాడు. ఆ డైరెక్టర్ ని మెచ్చుకోవాలి. 60 కోట్లతోని 600 కోట్లు కొట్టేశాడు భయ. నాకు తెలిసి మోహన్ బాబు గారికి ఒక సజెషన్, ఈ సినిమా చూసిన తర్వాత మీరు కన్నప్ప సినిమా మన మంచి విస్తృతులు కాకుండా మంచి మనసుతో చేస్తుంటే కంపల్సరీ బ్రేక్ ఈవెన్ అయ్యేది, పెద్ద మూవీ అయ్యేది. ఎందుకంటే యాక్టింగ్ వచ్చిన పక్కన పెట్టుకో, పక్కన నిలబెట్టుకో, మీ పేరు ప్రతిష్టలు ప్యాక్ తీసుకొస్తాడు. అర్థమైందా? చాలా డిఫరెంట్ అంటే వాస్తవంగా దాంట్లో ఒక దొంగ క్యారెక్టర్, దీంట్లో ఒక స్క్రాప్ క్యారెక్టర్. దొంగకి స్క్రాప్ కి ఏంటి అనేది మీరే ఒకసారి ఇన్వెస్టిగేషన్ చేసుకోండి. అంటే మనం ఇంపార్టెన్స్ ఇవ్వడానికి స్టోరీకి. నేను ఇప్పుడు సోలోకి వచ్చా, మా ఫ్యామిలీతో కూడా వస్తా. అలానే హనుమాన్ చూస్తాను, హనుమాన్ కూడా అలానే చూస్తాను నేను. చాలా బాగుంది. మీరే చూస్తారు కదా, మౌత్ ఆఫ్ 10 కి 10 100%. విజువల్స్ వండర్. హాలీవుడ్ మూవీ లాగా అనిపించింది. అంటే ఫైటింగ్ యాక్షన్స్ కాదు, ఫీల్. అంటే ఒక దైవాన్ని చూస్తే మనకి ఏ ఎమోషన్ వస్తుంది, బట్ ఒక శ్లోకాన్ని వింటే మనకి ఏ ఫీల్ వస్తుంది అనేది చాలా అద్భుతంగా ఉంది. వాచ్. డైరెక్టర్ గారి డైరెక్షన్ అదే చెప్తున్నాం కదా, ఆయన గో బ్యాక్ చేస్తాడేమో అని చిన్న భయం వేసింది. కానీ పర్లా నిలబడ్డారు, బాగా తీశారు. కాకపోతే లేక ఒకటే నాకు మైనస్. కానీ ఎన్నో కోట్లు ఖర్చు పెడుతున్నాయి ఈ రోజుల్లో సినిమాల్లో. 60 కోట్లలోనే చాలా మంచి ప్రొడక్ట్ ఇచ్చారు మన పిజి విశ్వనాథ్ గారు అనేసి చాలా మంది అంటున్నారు. దాని గురించి మీరేమంటారు? మొన్న ఒక సినిమా వచ్చింది, లిటిల్ హార్ట్స్ అనే సినిమా. అవును, లిటిల్ హార్ట్స్. 3 కోట్లు 5 కోట్లు పెట్టి 20 కోట్ల పైన కలెక్షన్ కొలగొట్టారుగా. స్టార్ హీరో లేడు, సీజీలు లేవు, హాలీవుడ్ రేంజ్ ఏమి లేదు, నార్మల్ ఫ్యామిలీ సినిమా.
సో చిన్న తక్కువ బడ్జెట్ లో తీసుకుని ఎక్కువ లాభాలు కొట్టాలని నేను కోరుకుంటా. ఓవరాల్ గా రేటింగ్ ఎంత ఇస్తారు? నేను 5కి 3 ఇస్తా. తేజ సజ్జ అండ్ మంచి మనో రూపంలో ఇండస్ట్రీకి మరొక గట్టి విలన్ దొరికాడు. సూపర్ విలన్, మంచి ఫ్యామిలీ నుంచి మంచి విలన్ దొరికాడు. అలాగే సిచ్యుయేషన్ సాంగ్స్, బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్, అలాగే తేజ సజ్జ సీజీ గ్రాఫిక్స్ ఎక్కడైతే సీజీ అని కూడా వేస్తారు అది రియలిస్టిక్ గా అనిపిస్తాయి. తీసుకొచ్చి పెట్టినట్టుగా అనిపిస్తుంది. రీసెంట్ గా చాలా సినిమాలు చూసినా మనం ఏదో బొమ్మ పెట్టినట్టు అనిపించేది, తెచ్చుకొని ఉంచాలనిపిస్తుంది అటువంటి సన్నివేశాలు కొన్ని ఇట్లలో. ఈ సినిమాలో మాత్రం గ్రాఫిక్స్ అద్భుతంగా ఉన్నాయి. అర్థం చూస్తే ఒక్కొక్కడికి వణికిపోతుంది అనమాట. అంత బాగా అనిపించేస్తుంది, అంత న్యాచురల్ గా అనిపిస్తే అర్థం నిజంగా మనకి హెల్పింగ్ చేసే విధానం. అలాగే ఒక చిన్న పాప వల్ల చిన్న పాప చెప్పే సన్నివేశం, ఆ పాప వల్లనే ఒక ట్విస్ట్ వస్తుంది అనమాట. మనోడు ఎక్కడికి పోవాలనే సందర్భం తెలుసుకుంటాడు. అలాగే శ్రీ గారి పాత్ర, తల్లి పాత్ర సూపర్ గా అనిపించేస్తుంది.